ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చింది ఇది ఎందుకో తెలుసా? నువ్వు ఎలాంటి ఖరీదైన బట్టలు కట్టుకొచ్చావో చూపించడానికి, నలుగురికి చూపించడానికి దేవుని సన్నిధికి రాలేదు. ఈరోజు నువ్వు దేనికి వచ్చావో తెలుసా? కాసేపు ఏదో అలాగా ఫ్యానగాలి కింద కూర్చొని వెళ్ళిపోతానుకో రాలేదు. లేకపోతే వాళ్ళు వెళ్తున్నారు వీళ్ళు వెళ్తున్నారు బాగోదు వెళ్ళకపోతే అనేటువంటి ఉద్దేశంతో నువ్వు రాలేదు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి నువ్వు ఎందుకు వచ్చావో తెలుసా? మనలందరినీ సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి ఆ దేవుణ్ణి సంతోషపరచడానికి వచ్చాం. హల్లెలూయా. నీ స్తుతి ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీ ఆరాధన ద్వారా ఎవరు సంతోషపడాలి? దేవుడు సంతోషపడాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషులను సంతోషపెట్టేవారైతే ఎప్పటికీ క్రీస్తు యేసు దాసుడు కాకయే పోవునని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు శరీర సంబంధులైనటువంటి వ్యక్తులు దేవుణ్ణి సంతోషపరచలేరు. దేవుణ్ణి సంతోషపరిస్తే దేవుడు మనకి ఆశీర్వాదాన్ని ఇస్తారు. మన పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుని ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే మనకు సంతోషం, ఫెయిల్ అయితే సంతోషమా? చెప్పండి. సమాజంలో మీకు పేరు తీసుకొస్తే సంతోషం, సమాజంలో మీకు గౌరవం తీసుకొస్తే సంతోషం, సమాజంలో వాడు నీతిగా భక్తిగా చక్కగా మంచిగా జీవించి మీకు పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తే మీకు సంతోషం. కానీ ఆడి సమాజంలో వెళ్ళి ఆడిని కొట్టి ఈయన కొట్టి ఆడిని తిట్టి ఈయన తిట్టి తాగేసి దొల్లేసి ఇష్టానుసారంగా జీవిస్తే మీకు సంతోషమా? మనం కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత ప్రతి పాప సంబంధమైన శరీర కార్యాలను విడిచిపెడితే దేవునికి సంతోషం. పాప కార్యాలు, శరీర కార్యాలు విడిచిపెట్టుకోకుండా అదే కామతత్వము, అదే అభిచారము, అదే మత్సరము, అదే పాప స్వభావము, అదే కుళ్ళు, అదే కుతంత్రాలు, అదే అసూయ, ఇవన్నీ శరీరములో ఈ శరీర కార్యాలన్నీ ఉంచేసుకుని వస్తే దేవుని ఎక్కడ సంతోషపడతాడు? నీవు దేవుని ఏ విధంగా సంతోషపరచగలవు? శరీర సంబంధమైన కార్యములు కలిగిన వారు దేవుణ్ణి సంతోషపరచలేరు.